బ్రేకింగ్ న్యూస్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై హీరోయిన్ నయనతార తీవ్రంగా మండిపడ్డారు. ఓపెన్ లెటర్ ద్వారా ధనుష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన డాక్యుమెంటరీలో నానుం రౌడీదాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె విమర్శలు చేశారు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ది ఫెయిటైల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ను నెట్ఫ్లిక్స్ రూపొందించింది. నవంబర్ 18న విడుదల కానుంది. ఈ డాక్యుమెంటరీ విఘ్నేష్ శివన్తో ఆమె ప్రేమ పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు. నయనతార విఘ్నేష్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుం రౌడీదాన్. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ కూడా ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించారు. అయితే కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించలేదు. దాంతో ధనుష్ వైఖరిపై నయన్ మండిపడుతూ బహిరంగ లేఖ ద్వారా ధనుష్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీలో తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో వచ్చిన ధనుష్ దీన్ని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారంటూ కూడా సెటైరికల్గా పేర్కొన్నారు. తనలాంటి ఎందరో వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే ఈ సినిమా అంటూ చెప్పుకొచ్చారు నయనతార. సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వచ్చిందంటున్నారు. అయితే తన వృత్తికి, ముఖ్యంగా తనను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు నయన్. ఇందులో ఎలాంటి దాపరికం లేదని, తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం తాను మాత్రమే కాదు, సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దాన్ని రూపొందించామని తెలిపారు. ధనుష్ తమపై పెంచుకున్న ప్రతీకారం తమనే కాక డాక్యుమెంటరీలో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతో ఇబ్బంది పెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు తనతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలు ఎన్నో కూడా ఈ డాక్యుమెంటరీలో రెడీ చేశామన్నారు. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుం రౌడీదాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరమన్నారు. అయితే ఈ సినిమాలోని ఫోటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడం కోసం ఎన్ఓసికి దాదాపు 2 ఏళ్ల నుంచి మీతో ఫైట్ చేశానని ధనుష్ను ఉద్దేశించి పేర్కొన్నారు నయన్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ధనుష్ అనుమతి కోసం ఎదురు చూశామని, చివరికి తమ ఆశలు వదులుకుని నిర్ణయించుకున్నట్లుగా నయన్ పేర్కొన్నారు. ధనుష్ పర్మిషన్ ఇవ్వకపోవడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేస్తారు నయనతార. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్ళగక్కడం కోసం మీరు ఎంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే ధనుష్ పంపించిన లీగల్ నోటీస్ తనను షాక్కు గురి చేసిందని పేర్కొన్నారు నయన్. ఇందులో 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం విచారకరమన్నారు. ఇక్కడే మీ క్యారెక్టర్ ఏంటనే తెలిసిపోతుందని, అభిమానులకు మీరు పూర్తిగా తెలియదని, వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరని ధనుష్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ నోటీస్కు మేము న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తామని, మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నానుం రౌడీదాన్ ఫోటోలు, పాటలను ఉపయోగించడం కోసం మీరు ఎన్ఓసి ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కారణంగా దాని యొక్క కోణంగా న్యాయస్థానం సమర్థించుకోవచ్చని కూడా ధనుష్కు తెలిపారు. అయితే నైతిక కోణం అనేది ఉంటుందని ధనుష్కు గుర్తు చేయాలనుకుంటున్నట్లుగా దేవుడు దీనికి సమాధానం చెప్తాడని పేర్కొన్నారు నయన్. అండ్ అలాగే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 10 ఏళ్ళు అవుతుందని, అయితే ఆ సినిమాకు సంబంధించి ఒక మనిషి ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడని ప్రశ్నించారు నయనతార. నిర్మాతగా ధనుష్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైన, ఇప్పటికీ ప్రేక్షకులను అల్లరిస్తున్న ఈ సినిమా గురించి ఆయన చెప్పిన భయంకరమైన విషయాలను మర్చిపోలేదన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ చేసిన వ్యాఖ్యలు మాకు మానని గాయాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు నయనతార. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ధనుష్ అహం బాగా దెబ్బతిన్నట్లుగా తెలుసుకున్నారన్నారు. ప్రజలు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడరని నమ్ముతున్నట్లుగా తెలిపారు నయన్. అలాగే ఈ లేఖతో తాను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నానని, తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోవాలన్నారు. ఈ ప్రపంచం అందరిది. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలో పైకొచ్చినా తప్పు లేదని సెటైర్లు వేశారు. మీకు సంబంధించింది ఏది మీ నుంచి తీసుకోలేరు అనే విషయాన్ని గ్రహించండి అంటూ
కొన్ని కట్టుకథలు అల్లి పంచ్ డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడుకోవచ్చునని ధనుష్కు చురకలంటించారు. ఇతరుల నవ్వుల్లో మన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా ఉంటుంది. ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ తమ కథను డాక్యుమెంటరీగా రూపొందించామని తెలిపారు. మీరు కూడా దీన్ని చూడండి అని, అలా అయినా మీ మనసు మారచ్చు, ప్రేమను పంచండి, మాటల్లోనే కాకుండా చేతల్లోనూ కూడా మీరు దీన్ని చూపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నానని ధనుష్ను ఉద్దేశించి రాసుకొచ్చారు నయనతార. దీన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము తమిళ నటి నయనతార ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో ధనుష్ని ఉద్దేశించి. సో ఏదైతే డాక్యుమెంటరీ రూపొందించారో ఆమె మీద, అలాగే తన పూర్తి జీవితం మీద, పెళ్లి మీద, సో దానికి సంబంధించి కాపీరైట్స్ గురించి ధనుష్కి నయనతారకి ఇద్దరికి మధ్య ఒక వాగ్వాదం అయితే నడిచింది. సో ఏంటి స్టోరీ, ఏంటి అసలు ఇప్పటివరకు మనం చూసాం కూడా, అప్డేట్స్ ఏంటి? మోనిషా, బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే పేరుతో నవంబర్ 18వ తేదీన నెట్ఫ్లిక్స్ లో నయనతార, అదేవిధంగా విఘ్నేష్ శివన్ నయనతార జీవితాన్ని గురించి ఒక డాక్యుమెంటరీ విడుదలవుతుంది. దీనికి సంబంధించి ట్రైలర్ ఇప్పుడే విడుదలైంది. అయితే నెట్ఫ్లిక్స్ తో గత 3 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన షూటింగ్ డాక్యుమెంటరీ రెడీ అవుతున్న పరిస్థితి. అయితే ఏదైతే 2015లో నేనం దా రౌడీ అని, నేనేరా రౌడీ అని తెలుగులో డబ్బింగ్ అయిన విజయ్ సేతుపతి నయనతార చిత్రం, దీన్ని అప్పట్లో ఏదైతే మొదటి సినిమా విఘ్నేష్ శివన్ నయనతార భర్తకు సంబంధించి మొదటి సినిమా అది, దీన్ని ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు నయనతార హాజరు కాలేదు. అప్పట్లో నయనతార ఏదైతే ప్రభుతో కటాఫ్ చెప్పిన నేపథ్యంలో ఆమె చాలా వరకు ప్రభుతో కటాఫ్ చెప్పిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ హాజరు కాకుండా దూరంగా ఉండి, ఎక్కడైనా బయటకు వస్తే గత ఎఫ్ఐఆర్ గురించి అడుగుతారనే భయం కాబోలు మరేదైనా కారణంతో కానీ ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ దూరంగా ఉన్న నేపథ్యంలో అప్పట్లోనే ఏదైతే ధనుష్ తన సినిమా షూటింగ్ ప్రమోషన్ లో ఏదైతే తాను నిర్మాతగా వ్యవహరించిన నేనేరా రౌడీ సినిమాకి సంబంధించి సినిమా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొనలేదని అప్పట్లోనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఆ సినిమా అటు 2015లో తమిళ్లోనూ, 2017లో తెలుగులోనూ విడుదలైంది. 2 చోట్ల మంచి విజయం సాధించింది. ఇదే సమయంలోనే ధనుష్ మరో చిత్రాన్ని కూడా నిర్మించాడు. అందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్. ఇది కానీ ఏదైతే నేనైనా రౌడీ సినిమాకి సంబంధించి తమిళనాడు ప్రభుత్వము నయనతారకు ఉత్తమ నటి అవార్డు కూడా ఇచ్చింది. ఆమె అందులో మూగా చెవిటి అమ్మాయిగా నటించడం కూడా జరిగింది. ఇందులో ఆమెకు మంచి మార్కులు, ఏదైతే సినిమా మంచి సక్సెస్ కూడా అందుకున్న నేపథ్యంలో ఏదైతే తాజాగా ఈ బియాండ్ ద ఫెయిర్ టేల్ కు సంబంధించి అన్ని చిత్రాల విశేషాలతో కూడిన విజువల్స్ ను డాక్యుమెంటరీలో వాడుకుంటున్నారు. అయితే ఏదైతే విఘ్నేష్ శివన్ కు తనకు పరిచయం కలిగించారో, తన భర్త అయిన విఘ్నేష్ శివన్ కు తనకు పరిచయం ఇదే నేనేనా రౌడీ సినిమా షూటింగ్ సందర్భంగానే కలిగింది. అది తమ జీవితంలో ఒక మధుర జ్ఞాపకము. దాని యొక్క విజువల్స్ వాడుకోవడానికి అనుమతి కావాలంటూ గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే ధనుష్ ను కోరినప్పటికీ ధనుష్ ఏమాత్రము స్పందించలేదు. అంతేకాకుండా తాము వాడినట్లయితే 10 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుందంటూ కూడా నోటీస్ ఇవ్వడము, దానికి ఏదైతే నయనతార ప్రతిస్పందిస్తూ ఒక లెటర్ ను ధనుష్ కు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను సొంతంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను, నువ్వు నీ తండ్రి, నీ సోదరుడు దర్శకుడు అయినందువల్లనే నువ్వు ఈ సినిమా రంగంలో ఈ స్థాయిలో ఉంటావు అంటూ కూడా వ్యంగ్యంగా అతన్ని విమర్శించిన పరిస్థితి. మొత్తం మీద అయితే తనకు ఏదైతే తన మధుర జ్ఞాపకమైన నేనేనా రౌడీ సినిమాకి సంబంధించిన విజువల్స్ ను ఏదైతే తన భర్తతో మొట్టమొదటిసారి పరిచయమైన సినిమా కాబట్టి వాటి విజువల్స్ ఇవ్వకుండా తను ఇబ్బంది పెడుతున్నావంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో కూడా ఏదైతే ఆ సినిమాకు అతి పెద్ద విజయం సాధించినప్పటికీ అతను సంతృప్తి చెందకుండా తనపైన విమర్శలు గుర్తించాడు, తనను కనీసం ప్రశంసించలేదు. అదే సమయంలో ఐశ్వర్య రాజేష్ ను ప్రశంసించాడంటూ కూడా అప్పట్లో ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఉంది. ముఖ్యంగా ఏదైతే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నయనతార నటించిన ఈ సినిమాకి అప్పట్లో మంచి క్రేజ్ ఉంది.
ఇప్పటికే ఆ సినిమా ఇటు టెలివిజన్ తో ప్రసారం అవుతున్న సందర్భంలో మంచి రేటింగ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా 10 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా విజువల్స్ వాడుకోవడానికి కూడా నీకేమో అభ్యంతరం అవుతా అని చెప్పుకొచ్చింది. మొత్తం మీద అయితే వీరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇది కోలీవుడ్ లో మంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు మనీషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.